హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అరుణాచలం టెంపుల్ అండి. ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి జీవితంలో. మేము కారులో వెళ్ళామండి. బెంగళూరు టు తిరువన్నమలైకి 206 కిలోమీటర్లు అండి. 4 అవర్స్ జర్నీ అండి. మేము ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వెళ్ళిపోయామండి. వెళ్ళేసి అక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని అక్కడ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా టెంపుల్ దగ్గరకు వచ్చామండి. ఈ రూమ్ తీసుకున్న వాళ్ళకి సత్రాలు ఉంటాయండి. ఆ సత్రాల్లో మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళొచ్చండి. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళామండి. మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి. 14 కిలోమీటర్లు ఉంటుందండి గిరి ప్రదక్షిణ. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఈ గుడి దగ్గర స్టార్ట్ చేయాలండి. రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మనం ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేటట్టు ఆశీర్వదించి స్వామి అని దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేసామండి. 14 కిలోమీటర్ ఉంటుందండి. మేము మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం మా అన్నయ్య పిల్లలు మా అన్నయ్య మా వదిన అందరం మా అమ్మ అందరం కలిసి వెళ్ళామండి. మంచిగా జర్నీ చేసి నడుచుకుంటూ ఈ 14 కిలోమీటర్లు నడిచామండి. నడుస్తుంటప్పుడు మనకి 8 లింగాలు కనిపిస్తాయండి. ఈ 8 లింగాలను మనం దర్శించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అగ్నిలింగం అండి. లోపల మనం ఫోటోలు తీయడానికి వీలు లేదు కాబట్టి ఓన్లీ బయట మాత్రమే మీకు చూపిస్తున్నాను. అగ్నిలింగాన్ని వెళ్ళేసి శివుణ్ణి దర్శించుకున్నామండి మంచిగా. తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలండి. ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ చేయాలండి. అప్పుడు మనకి ఎండ తగలకుండా కాలు మండకుండా ఉంటుందండి. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాము. బట్ పిల్లలు ఉంటాను కొంచెం లేట్ అయిపోయింది. ఈ విధంగా నెక్స్ట్ లింగం వచ్చేసి నిరుతి లింగం అండి. ఈ సెకండ్ లింగం దర్శించాలండి. ఇప్పుడు ఈ లింగాలు అనేది మీకు చూపిస్తున్నాను. లోపల మాత్రం వీడియో తీయడానికి ఫోటోలు తీయడానికి లేదండి. అందువల్ల మీకు కొంచెం బయట నుంచి తీసి పెడుతున్నాను. రెండో లింగం వచ్చేసి ఇంద్రలింగం. ఈ లింగాన్ని మనం దర్శించుకుందామండి. మేము 5:30కి స్టార్ట్ చేసామండి. ఈ నడవటం అనేది స్టార్ట్ చేస్తే మాకు దగ్గర 1 o'clock అయిందండి. బట్ లేట్ అయిపోయింది. పిల్లలు ఉంటానా మాకు కొంచెం బ్రేక్లు ఎక్కువ తీసుకున్నారు పిల్లలు, అందువల్ల లేట్ అయింది. లేదు పెద్దోళ్ళే వరకైతే 5 అవర్స్లో నడిచేయచ్చండి మంచిగా. 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా స్టార్ట్ చేసామంటే 10 o'clock కల్లా అయిపోతుంది. బట్ మేము లేటుగా స్టార్ట్ చేసాం కదా. మేము వచ్చి స్నానాలు చేసుకొని స్టార్ట్ చేసేసరికి 6:30 అయిందండి. 6:30కి స్టార్ట్ చేస్తే మాకు 1 o'clock దాకా అయిందండి. ఈ 8 లింగాలు దర్శించుకొని మంచిగా 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసుకొని రెస్ట్ తీసుకున్నామండి కొంచెం రూమ్లో. ఆ తర్వాత చేసామండి. తర్వాత వచ్చేసి యమలింగం అండి. ఈ యమలింగం వచ్చేసి మూడో లింగం అండి. మూడో లింగం కూడా దర్శించుకున్నాము. మధ్యలో వేరు టెంపుల్స్ కూడా ఉంటాయండి. శివుడి, వెంకటేశ్వర టెంపుల్ అవి కూడా ఉంటాయి. వాటిని కూడా దర్శించుకున్నాము. లింగాలు వచ్చేసి 8 లింగాలు ఉంటాయండి. ఈ విధంగా శివలింగం చూడండి. ఈ విధంగా అన్నీ దర్శించుకున్నామండి. అరుణాచలం అనేది చాలా మంచి ప్రదేశం అండి. కోరుకున్న వాళ్ళకి తీర్చే దేవుడు అండి. మేము అందరూ నడుస్తున్నాం చూడండి. మా పిల్లలు నడవలేరేమో అని చెప్పేసి వద్దన్నా కానీ అందరూ నడిచారండి. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం అండి. ఈ విధంగా దేవుళ్ళందరినీ లింగాలను మంచిగా దర్శించుకొని హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసామండి. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం అండి. ఈ లింగం కూడా మంచిగా దేవుని లోపలికి వెళ్ళి శివుని లింగాన్ని దర్శించుకున్నామండి. మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ 5 o'clockకి అలా ఆ విధంగా గిరి ప్రదక్షిణ చేసుకోండి. ఎండ లేకుండా మంచిగా గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. మాకు ఎర్లీ మార్నింగ్ కొంచెం వడికి జరిగిందండి. బట్ ఎక్కువగా 9 o'clockకి ఎండ వచ్చేసిందండి. విపరీతమైన కాలు కాలిపోయాయండి. చాలా కష్టం అనిపించింది.
చిన్నపిల్లలకి సాక్సులు వేసామండి. మేమైతే పెద్దవాళ్ళం అయితే సాక్సులు కూడా వేసుకోలేదు. అలానే నడవాలి, దేవుడు అనుగ్రహం మాకు ఉండాలని చెప్పేసి సాక్సులు కూడా లేకుండా చూడండి వేసుకున్నామండి. ఈ విధంగా 14 కిలోమీటర్లు నడిచినా కానీ నాకు ఏమాత్రం ఆయాసం కానీ ఏమాత్రం కాళ్ళు నొప్పులు కానీ అనిపించలేదండి. మామూలుగా అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిస్తేనే చాలా నొప్పులు అనిపిస్తాయి. బట్ ఆ దేవుడు మహత్వం ఏమో తెలియదండి, చాలా బాగా అనిపించింది. ఈ విధంగా దర్శించుకున్నామండి. ఈశ్వర 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 అనుకుంటూ ఆ దేవుణ్ణి దర్శించుకున్నామండి. చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్నాను, బట్ వెళ్ళామండి. ఈ విధంగా 8 లింగాల్ని దర్శించుకొని 14 కిలోమీటర్లు నడిచేసి మంచిగా అయిందండి మా అరుణాచలం ట్రిప్ వచ్చేసి. పిల్లలు కూడా కాళ్ళు నొప్పులు అని కూడా అనలేదండి. మా అన్నయ్య పిల్లలు కానీ మా పిల్లలు కానీ అందరం చాలా మంచిగా నవ్వుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ చాలా మంచిగా మా గిరి ప్రదక్షిణ అనేది అయిపోయిందండి. మధ్య మధ్యలో ఇట్లా స్టాల్స్ పెట్టారు. శంకులు, రుద్రాక్షలు ఈ విధంగా ఉన్నాయండి. శివుడు బొమ్మలు, ఈ విధంగా లింగాలు ఇవి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ విధంగా స్టాల్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో జ్యూస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇట్లాంటి షాప్స్ పిల్లలకు కావాల్సిన సంబంధించిన అన్నీ ఉన్నాయండి. మంచిగా పిల్లలకు కావాల్సిన ఇప్పించేసుకొని మనం ఈ విధంగా గిరి ప్రదక్షిణ అనేది చేసామండి. చాలా మంచిగా అనిపించిందండి. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా మంచిగా ఈ అరుణాచలం ట్రిప్ అనేది మంచిగా జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లింగాల మధ్యలో 7th లింగం మధ్యలో అనుకుంటా మోక్ష మార్గం అని ఒకటి ఉంటుందండి. చూడండి, ఫుల్ ఎండ అయిపోయింది. పిల్లలు అందరం ముసుగులు కప్పుకున్నారు. చాలా అసలు అరుణాచలంలో భలే ఎండ ఉందండి. మేము పోయిన రోజు 46 degrees ఉందంటండి ఎండ. చాలా ఎండ ఉంది. బట్ పిల్లలు టవల్ అయి కప్పుకున్నారు. ఈ మోక్ష మార్గం అనేది మెయిన్ అండి. నిజంగా ఈ మోక్ష మార్గం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందండి. అక్కడ చిన్న ప్లేస్ ఉంటుందండి, సైడ్లో నుంచి వెళ్ళాలి. ఆ మోక్ష మార్గం నుంచి మనం బయటకు వస్తే మనకు మోక్షం వచ్చినట్లే అండి. ప్రతి ఒక్కరు నమ్ముతారండి. ఇది మనం ఏమైతే అనుకుంటామో, మనం ఏమైతే నెరవేరాలనుకుంటామో ఖచ్చితంగా నెరవేరుతాయంటండి. ఈ విధంగా మోక్ష మార్గం అనేది మా ఫ్యామిలీ మొత్తం చేసామండి. ఫస్ట్ కొంచెం భయపడ్డాము, ఎందుకంటే చూడటానికి చాలా సన్నగా ఉందండి ప్లేసు. మనిషి పట్టమండి. సైడ్కి తిరిగి కొంచెం లాగితేనే మనం పట్టగలుగుతాము. మామూలుగా అయితే పట్టము, అంత ఇదిగా ఉంది. బట్ అందరం ట్రై చేసాము. బట్ ఇన్నిసార్లు జనాలు అట్లా వస్తారు, బట్ ఎవరు స్టక్ కాలేదంటండి. ప్రతి ఒక్కళ్ళు ఆ మోక్ష మార్గం నుంచి వచ్చారంట. ఆ దేవుని మహత్యం అట్లాంటిది. నేను కూడా మోక్ష మార్గం చేశాను. మధ్యలో ఈ కోకోనట్ పువ్వు ఉంది, అవి సేల్ చేస్తూ ఉన్నారు. అది కూడా పిల్లలు తీసుకున్నారు. లాస్ట్ లింగం అండి, ఈశాన్య లింగం అండి. మొత్తం 8 లింగాలండి. 8 లింగాలు మీకు చూపించాను. మెయిన్ టెంపుల్ అండి, వ్యూ అండి ఇది. చూడండి ఎంత మంచిగా ఉందో. మధ్యలో కోనేరు, టెంపుల్ చాలా బాగుందండి. టెంపుల్ వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. రిజర్వేషన్ చేసేటప్పుడు 14 కిలోమీటర్లో మనకి 8 లింగాలు తగులుతాయండి. 1 ఇంద్రలింగం, 2 అగ్నిలింగం, 3 యమలింగం, 4 నైరుతి లింగం, 5 వరుణలింగం, 6 వాయులింగం, 7 కుబేరులింగం, 8 ఈశాన్యలింగం. ఇన్ని లింగాలు ఉంటాయండి. తర్వాత దేవుడి దర్శనం కూడా మంచిగా అయిందండి. ఈ గిరి ప్రదక్షిణ చేసుకొని ఒక 2 hours రూమ్లో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత 5 o'clock టెంపుల్కి వెళ్ళామండి. 5 o'clock నుంచి మాకు 8 o'clock వరకు పట్టిందండి దర్శనము. ఇది సాయంకాలం వ్యూ అండి. అరుణాచలం తిరువనమలై టెంపుల్ అండి. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.